మనలో ఒకడు ఈ చిత్రాన్ని నిర్మించిన యూనిక్రాఫ్ట్ మూవీస్ ఆ బ్యానర్ ఏవి ఒకసారి చూద్దామండి. ఏవి ప్లీజ్. గురజాల జగన్మోహన్ గారు ఆయన చిత్తూరు జిల్లాలో జన్మించారు. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ జీసీఎన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకు వ్యవస్థాపకులయ్యారు. మరియు బెంగళూరులో గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్కు చైర్మన్ కూడా. రియల్ ఎస్టేట్ మరియు విద్యారంగంలో రాణిస్తూ అతి కొద్ది కాలంలోనే రాజకీయ రంగంలో చిత్తూరు జిల్లా మరియు కర్ణాటకలో ఎన్నో సంఘ సేవలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో సినిమాల పట్ల ఉన్న ఆసక్తి ఆయనను తెలుగు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. మంచి సామాజిక స్పృహ ఉన్న కథనంతో నిర్మాతగా మారాలని అనుకుంటున్న సమయంలో ఆర్పి పట్నాయక్ గారు చెప్పినటువంటి ఈ మనలో ఒకడు లాంటి సామాజిక విలువలున్న చిత్రంతో మొదలు పెడితే బాగుంటుందని భావించి ఈయన ఆలోచనలకు దగ్గరగా ఉండే స్నేహితులైనటువంటి ఉమేష్ గౌడ, బాలసుబ్రహ్మణ్యం మరియు ఇతర స్నేహితుల సహకారంతో ఈ మనలో ఒకడు అనే చిత్రాన్ని నిర్మించారు. ఇంతటి ప్రయత్నాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నందుకు ఈ చిత్రం విజయం వరించాలని ఆకాంక్షిస్తూ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ గురిజాల జగన్మోహన్ గారు. సో ఇది యూనిక్రాఫ్ట్ మూవీస్ ప్రస్థానం. సో ఈ సినిమా ద్వారా యూనిక్రాఫ్ట్ మూవీస్ మరిన్ని మంచి మంచి మూవీస్తో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అలాగే ఈ ఆడియో వేదికకి కవిత గారు విచ్చేశారు. కవిత గారు అలాగే జెడి లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ చెప్పండి. నెక్స్ట్ న్యూస్ ఏంటో చెప్పండి సార్. బ్రేకింగ్ న్యూస్ అందరూ ఇందాంచి వెయిటింగ్, న్యూస్లు చెప్పట్లేదు. ఇంట్లో మీ వైఫ్ ఏదో ఫుడ్ వండావు, కూర ఏమన్నా అడుగుతావు, నా దగ్గర న్యూస్ ఉంటుందా? క్రియేట్ చేసుకోవాలి ఏదో ఒకటి. ఓ న్యూస్ అయితే మన దగ్గర రెడీగా రెడీగా ఉండవు, క్రియేట్ చేసుకోవాలి అంతే. మీడియా అంటే మరి ఇప్పుడు న్యూస్ చేస్తాను చూడండి. ఏంటి ఈ న్యూస్ చేస్తారా? ఆడు అటెండెన్స్ అయిపోతాడు అలా సార్. ఏ బాబు తమ్ముడు మాట ఎవరు మందే ఏం చేస్తాంటావు? నా పేరు రామ్ ప్రసాద్, నేను ఆర్టిస్ట్. చైతీస్ మాట్లాడా. ఆర్టిస్టా? ఏది నా బొమ్మాయి? ఏ బొమ్మాయి? బొమ్మాయి ఆర్టిస్ట్ కదండి. మరి యాక్ట్ చేస్తా. యాక్ట్ చేస్తావా? కామెడీనా? కమెడీనే. ఏ జోక్ చెప్పు. ఎవడో నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. బాగుంది జోక్. చైతీస్ మాట్లాడరా. అయితే ఇప్పుడు అన్న తాజా వార్త, ఒక రిపోర్టర్ని, ఒక మీడియా ప్రతినిధిని పట్టుకొని కాలర్ పట్టుకున్న ఒక సాధారణ వ్యక్తి మరి ఏ ధైర్యం చూసుకొని, ఏ అండదండలు చూసుకొని, ఏ బ్యాక్గ్రౌండ్ చూసుకొని కాలర్ పట్టుకున్నాడు అనే విషయం ఇప్పుడు మనం చూస్తుంటే మనకి హత్య చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చాకు కూడా ఉంది చేతిలో. ఇప్పుడే మరి చూస్తుంటే మరి మీదకి వచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. మరి తనకి ఏమైనా తీవ్రతతో సంబంధం ఉందా, లేకపోతే ఎటువంటి రౌడీ షెడ్యూల్తో సంబంధం ఉందా ఇత్యాది ఆసక్తికరం మీద మనం తెలుసుకోవాల్సి ఉంది. మరి ఏ సంబంధం చూసుకొని మీరు ఇలాగ రెచ్చిపోతున్నారు? మీరు మీడియా మీద చేయడానికి కారణం ఏంటి చెప్పండి సార్. మీరు మీడియా మరి తెలియదు సార్, బై మిస్టేక్ సార్. కావాలంటే కొత్త తీసుకొస్తారు కూడా పట్టుకోండి సార్. మళ్ళీ పట్టుకున్నాడు సార్. చదువు అయితే ఇప్పుడు చూసినట్టయితే కాలర్ పట్టుకున్న తర్వాత ఊరుకోలేదు. ఇప్పుడు మళ్ళీ కాలర్ పట్టుకుని కింద మీరు చూసినట్టు హత్యా ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ. అబ్బో కొట్టాడు, రక్తం వస్తుంది. అమ్మో ఆల్రెడీ. అయితే మనకి లైవ్ లోని ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ పెట్టుకుందాం. దీని గురించి మాట్లాడడానికి చాలా మంది ప్రముఖులు రెడీగా ఉన్నారు. సార్ నేను ఏం చేయలేదు, జస్ట్ పట్టుకున్నాను. నువ్వు అయిపోయారు రే, నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఎక్కడి నుంచి వెళ్ళు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీ ఫోటోనే ఫేమస్ అయిపోతారా? తీసుకో, బ్రేక్ ముందు బ్రేక్ తర్వాత. అది ఉండదు నీకు తెలుసా? నీకోటి యాక్టింగ్ చేసి సెలబ్రిటీస్ అవుతారు సార్. కానీ సూపర్ సార్. అలా వెళ్తున్నాను కూడా న్యూస్ చేస్తారు సార్ మీరు. అంతే కదా. ఇప్పుడు మామూలుగా క్రీడల్లో ఎంతో కష్టపడితే సెలబ్రిటీస్ అవుతాం, ఎలాగైనా సెలబ్రిటీస్ అవ్వచ్చు. యాక్టింగ్ చేసి సెలబ్రిటీస్ అవుతాం. కానీ మీడియాకి దగ్గర కూడా సెలబ్రిటీ అయిపోవచ్చు రాత్రి. ఈ విషయం తెలిస్తే నువ్వు మామూలుగా వీడితో ఫోటోలు చూడు బయటకు వెళ్ళగానే మామూలుగా ఉండదు సార్. మా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమొస్తుంది సార్? నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనలో ఒకడు ఆడియో లాంచ్ లో ఆర్పి గారి మెలోడీ మెడ్లీతో మన ముందుకు రాబోతున్నారు. ఛాలెంజ్ విన్నర్ ఆటా సందీప్. లెట్స్ వెల్కమ్ దెమ్.
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని కనుపాపలు రూపం నీవని కనిపించని భావమే ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని కనుపాపలు రూపమే నీవని కనిపించని భావమే ప్రేమని ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం ఓ ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం నిన్ను చూడాలని ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా ఓహో ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా నిన్ను చేరిందని తన మనసు విప్పిందని ఐ లవ్ యు అంటోందని తెలుసా